హాయ్. ఇండియా అలానే సౌత్ ఆఫ్రికా ఫోర్త్ టీ20 మ్యాచ్ అయితే ఎవరు ఊహించని విధంగా అయితే జరిగిందండి. నేను గూడా మ్యాచ్ చూసినంత సేపు చాలా ఎంజాయ్ చేశాం. ప్రతి బాలు 6 లాగా కనిపించింది. ప్రతి బాలు 4 లాగానే కనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ అభిషేక్ శర్మను మొదలెట్టి, ఆ తర్వాత సంజు శాంసన్ మొదలెట్టాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ మొదలెట్టాడు. ఇంక అక్కడ వికెట్లే పడలేదు. ఒక అభిషేక్ శర్మ వికెట్ మాత్రమే పడింది. ఇద్దరు ఇద్దరు సెంచరీలు చేశారు. సంజు శాంసన్, తిలక్ వర్మ ఎక్సలెంట్ సెంచరీ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే సంజు శాంసన్ డామినేషన్ చేసి మరి తిలక్ వర్మ అయితే సెంచరీ చేయడం చూసాం. ముందుగా సంజు శాంసన్ సెంచరీ చేసినప్పటికీ కానీ అక్కడ మీరు చూస్తే చాలా ఫాస్ట్‌గా అయితే చేసాడు వెనకాల స్కోర్ చేసుకుంటూ. ఎందుకంటే వీళ్ళిద్దరు స్టార్టింగ్‌లోనే అభిషేక్ శర్మ వాళ్ళిద్దరు ఉన్నారు. పవర్ ప్లే మంచిగా ఆడడం చూసాం. దాన్ని దాటుకొని తర్వాత వచ్చిన తిలక్ వర్మ చాలా లేట్‌గా వచ్చాడు కాబట్టి 4, 5 ఓవర్ల తర్వాత వచ్చాడు కాబట్టి కొంచెం తక్కువ అవుద్ది. కానీ చాలా ఫాస్ట్‌గా అయితే అతనితో పాటు 90కి అయితే ఇద్దరు ఈక్వల్ వచ్చేసారు. ఒక టైంలో అయితే క్రాస్ చేసేసాడు. సంజు శాంసన్ 90లో ఉంటే ఇతను 93 దాకా వెళ్ళిపోవడం చూసాం. అది కూడా చాలా తక్కువ బాల్‌లో. చాలా తక్కువలో 40 బాల్స్‌లో ఏమో 90 దాకా వెళ్ళిపోవడం చూసాం. ఆ తర్వాత కొంచెం స్లో డౌన్ అయ్యారు. 90స్‌కి వచ్చినాక ఇద్దరు కొంచెం షాట్స్ హార్డ్‌గా ఎళ్లారు గానీ, షాట్స్ సరిగ్గా టైమింగ్ గాక అక్కడ కొంచెం స్కోర్ రేట్ తగ్గింది. అక్కడ దాదాపు 4 ఓవర్లు పాటైతే 6లు కూడా రాలేదనుకుంటా. అక్కడ కొంచెం బాగా టైట్ బౌలింగ్ పడలేదు. కానీ 4లయితే వచ్చినియి. స్కోర్ బాగానే వచ్చింది. 4లయితే వస్తా ఉన్నాయి. 6లు రాలేదు అంతే. 6లు రాలేదు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఓవరాల్‌గా 290 పెద్ద భారీ స్కోర్ అయితే చేయడం చూసాం మనోళ్ళైతే. ఆ తర్వాత వాళ్ళు దాదాపు 148కే కట్టడి చేయగలిగాం. మళ్ళీ మార్కో యాన్సెన్ తన బౌలింగ్‌తోనూ, తన బ్యాటింగ్‌తోనూ లాస్ట్‌లో చూపిచ్చాడు. ఆ తర్వాత మీకు స్టబ్స్ అలానే మిల్లర్ వీళ్ళిద్దరు పార్ట్నర్‌షిప్ ఒక మంచి పార్ట్నర్‌షిప్ వచ్చింది. ఒక 80 పరుగులు, 70 పరుగుల దాకా వచ్చింది. అంతకు మించి వాళ్ళ దగ్గర నుంచి ఏం రాలేదు. ఇంకా మనం ఇక్కడ మెచ్చుకోవాల్సింది స్టార్టింగ్‌లో అభిషేక్ శర్మ మంచిగా ఆహ్, మళ్ళీ అతని రోల్ అతను చేశాడు మంచిగా. స్టార్టింగ్ మంచి స్టార్టప్ ఇచ్చాడు. ఆ తర్వాత సంజు శాంసన్, తిలక్ వర్మ ఇద్దరైతే మంచి సెంచరీలతోటైతే ముగించేశారు. అలానే ఒకే సంవత్సరంలో 3 సెంచరీలు ఏసింది సంజు శాంసన్ ఒక్కడే. ఈ సీరీస్‌లో 2 సెంచరీలు ఉన్నాయి. దీనికి ముందు సీరీస్‌లో ఒక సెంచరీ ఉంది. ఓవరాల్‌గా అయితే అతనైతే ఒక బ్రిలియంట్ నాకులాడడం చూసాం. అలానే బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు మన తిలక్ వర్మ రావడం చూసాం. దీనికి ముందు మ్యాచ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో కూడా సెంచరీ చేయడం చూసాం. ఓవరాల్‌గా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు అయితే రావడం చూసాం. తిలక్ వర్మ తను కావాలని మరీ సూర్యకుమార్‌ని అడిగి మరి నేను వన్ డౌన్ ఎళ్తాను, థర్డ్ ప్లేస్‌కెళ్తానని అయితే బతిమిలాడి మరి ఆ ప్లేస్‌కెళ్ళడం చూసాం. అంటే అక్కడ సూర్యకుమార్ యాదవ్ కూడా మెచ్చుకోవాలి. తన ప్లేస్‌ని తిలక్ వర్మకి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీలు అయితే రావడం చూసాం. ఫ్యూచర్ స్టార్ చాలా చిన్న ఏజే తిలక్ వర్మది. చాలా ఫ్యూచర్ స్టార్ వస్తాడు చూద్దాం ఇంకా. ఓవరాల్‌గా అయితే ఆహ్, ఈ మ్యాచ్ చాలా బాగా అయితే సాగింది. ఇంకా హర్షదీప్ సింగ్ బౌలింగ్ గురించి మాట్లాడాలి. ఎక్సలెంట్ అసలకి ఎస్పెషల్లీ మనం ఆ బాల్ స్వింగ్ అవుతుంటే బ్యాట్ కూడా పెట్టడానికి ఇబ్బంది పడ్డారు. అంత బౌలింగ్ అయితే ఏయడం చూసాం. హార్దిక్ పాండ్యా కూడా ఎక్సలెంట్‌గా ఏయడం చూసాం. ఇద్దరు కూడా స్టార్టింగ్ వరుసగా అయితే 3 ఓవర్లు కంటిన్యూషన్ ఏపిచ్చాడు. అది కూడా మంచి పని చేశాడు సూర్యకుమార్ యాదవ్. వరుసగా అయితే వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. ఇంకా మీరు చూస్తే అప్పుడే క్లాసన్ వచ్చాడు. మంచి బాల్ తోటైతే గెస్ కూడా చేయలేదు. డైరెక్ట్‌గా ఎల్బీడబ్ల్యూ తోటి ఔట్ అవ్వడం చూసాం క్లాసన్. ఆ తర్వాత కొంచెం ఆ తర్వాత మీరు చూసుకుంటే స్టబ్స్ అలానే మిల్లర్ ఇద్దరు నిలబడి కొంచెం నిదానంగా అయితే ఆడారు. ఓవరాల్‌గా అయితే మ్యాచ్ అయితే చాలా, చాలా భారీ విజయం వచ్చింది. 135 పరుగుల తేడాతోటైతే మనమైతే గెలిచాము. చాలా భారీ విజయం. టీ20లో అసలకి 50, 60 అంటేనే చాలా భారీ విజయం. ఇంకా ఈ ఈ టా ఇది చూసినాక అతి భారీ విజయం అయిపోయింది. చూద్దాం లాస్ట్ మ్యాచ్ క్లోజ్‌గెళ్ళాం. 219 పరుగులు చేసినప్పటికీ వాళ్ళైతే క్లోజ్‌గొచ్చారు. ఈ మ్యాచ్‌లో 200 కూడా దాటలేకపోయారు. మన వాళ్ళు 290 కొడితే వాళ్ళు కనీసం 200 కూడా దాటలేకపోయారు. మరి అప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనోళ్ళు ఎంత బాగా విజృంభించి ఆడారో. చూద్దాం మరి ఇంగ సీరీస్ అయితే ముగిసిపోయింది. మన సీరీస్ సొంతమైంది. సౌత్ ఆఫ్రికాలో 3-1 తోటైతే మనమైతే సీరీస్ సొంతం చేసుకున్నాం.